ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో కాసరపేరు ఫెస్టివల్ ఫిబ్రవరి 7 నుంచి 15 వరకు, జూబ్లీస్ లో ఫిబ్రవరి 28న మరియు వైజాగ్ లో ఫిబ్రవరి 29న మన నూతన బ్రాంచెస్ ప్రారంభం. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలో చేరింది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో గెలుపొందిన అభ్యర్థులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి మద్దతు పలికారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం సీఎంను కలిసినట్లు వారు తెలిపారు. వడ్డేపల్లి మున్సిపాలిటీలో గెలుపొందిన 8 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారని ఏఐఎఫ్బి నాయకుడు శ్రీనివాసులు స్పష్టం చేశారు. వడ్డేపల్లి మున్సిపాలిటీ యొక్క డెవలప్మెంట్ కొరకు ఫండ్స్ కానీ సహకారం కానీ ఉండాలని ఆమె ఆశీస్సులు ఉండాలని సీఎం గారిని కలవడం జరిగింది. మీకు కావాల్సిన సదుపాయం సహకారాలు అందిస్తుంది మా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పడం జరిగింది. మొత్తం తెలంగాణలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పూర్తిగా గెలిచిన వడ్డేపల్లి శ్రీనివాసులు గారు వడ్డేపల్లి మున్సిపాలిటీ తను కూడా పార్టీలో ఉండి పార్టీ తరఫున గెలిచినాను. ఒకసారి సీఎం గారిని కలుస్తాము, కలిసేసి మాకు మద్దతు అడుగుతాము, మా మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కలుస్తామని చెప్పేసి తను కూడా కలవడం జరిగింది. అంతేగాని ఎవరో ఊహించుకున్నట్టుగా పార్టీలు మారుతున్నారనే ఊహలు తప్పు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫునే మున్సిపల్ చైర్మన్గా తను ఎన్నుకోబడుతున్నారు.